మీరు ఎప్పుడైనా గమనించారా? ప్లాన్ వేసేటప్పుడు 30 లక్షలు అనుకున్న ఇల్లు కట్టేసరికి 40 నుంచి 45 లక్షలు ఎందుకు అవుతుంది? ఇది కేవలం మీతోనే కాదు, 90% ఇల్లు కట్టే వాళ్లకు జరిగే కామన్ ప్రాబ్లం. ఈ వీడియోలో నేను ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా డబ్బు ఎందుకు పెరుగుతుంది, అసలు లోపాలు ఎక్కడ జరుగుతాయి, ఎవరు బాధ్యత వహించాలి అన్ని క్లియర్ గా చెప్తాను. ఇల్లు కట్టేటప్పుడు చాలా మంది చేసే మొదటి తప్పు, ముందుగా కడదాం, డిజైన్ తర్వాత చూసుకుందాం అని ప్రాబ్లమ్స్ లో పడతారు. కన్స్ట్రక్షన్ మధ్యలో డిజైన్ చేంజెస్ చేయడం, కాలమ్స్ షిఫ్ట్ చేయడం, రూమ్ సైజ్ పెంచడం తగ్గించడం, స్టేర్ కేస్, టాయిలెట్ పొజిషన్ చేంజ్ చేయడం, ఇవన్నీ డబల్ ఖర్చు. ఇప్పటికే చేసిన పని తిరిగి చేయాలి అనేలా చేస్తాయి. ప్లానింగ్ స్టేజ్ లోనే మనం ఫైనల్ ఫ్లోర్ ప్లాన్, ఎలివేషన్, ఫర్నిచర్ లేఅవుట్, ఎలక్ట్రికల్ పాయింట్స్, ప్లంబింగ్ లైన్స్ ఫిక్స్ చేయకపోతే ఖర్చు తప్పదు. చాలా మంది ఇలా అనుకుంటారు, స్క్వేర్ ఫీట్ ఇంటూ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ కాస్ట్. ఇదంతా తప్పండి. ఎందుకంటే ఎస్టిమేషన్ లో ఇంక్లూడ్ కానివి కాంపౌండ్ వాల్, బోర్వెల్, సంప్ అండ్ ఓవర్ హెడ్ ట్యాంక్, ఎలక్ట్రికల్ మీటర్ అండ్ వైరింగ్ అప్గ్రేడ్స్, మున్సిపల్ అప్రూవల్స్, ఇంటీరియర్ వర్క్స్, ఫాల్ సీలింగ్స్, వార్డ్రోబ్స్ అండ్ కిచెన్ ప్లాట్ఫామ్, ఇవన్నీ కలిస్తే 20 to 30% ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే మెటీరియల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఓనర్స్ కి తెలియనివి సిమెంట్ గ్రేడ్ డిఫరెన్స్, స్టీల్ బ్రాండ్ వర్సెస్ స్టీల్ క్వాలిటీ, బ్రిక్ వర్సెస్ ఏఏసి బ్లాక్ కాస్ట్ డిఫరెన్స్, శాండ్ టైప్స్, రివర్, ఎం శాండ్, పీ శాండ్. కానీ మనం కాంట్రాక్టర్ ఏది చెప్తే అదే కొనడం, క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వడం, ఓవర్ బిల్లింగ్ కి తల ఊపడం. మెటీరియల్స్ మీద నాలెడ్జ్ లేకపోవడం వల్ల డబ్బు వృధా అవుతుంది. అన్ని కాంట్రాక్టర్ మేస్త్రి చూసుకుంటాడులే అని వదిలేస్తే రిస్క్ తప్పదు. ఎక్స్ట్రా క్వాంటిటీ బిల్డింగ్, లో క్వాలిటీ మెటీరియల్, లేబర్ వేస్టేజ్, స్లో వర్క్ వల్ల లేబర్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. కాంట్రాక్టర్ బిజినెస్ చేస్తాడు, ఓనర్ ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. ఇవి గుర్తుంచుకోండి. మానిటరింగ్ లేకపోతే లాస్ ఖాయం. తరచూ మన వాళ్ళు మాట్లాడేది కన్స్ట్రక్షన్ మధ్యలో వచ్చే మాటలు, ఈ వాల్ తీసేద్దాం, విండోస్ సైజ్ పెంచుదాం, బాత్రూమ్ పెద్దగా కావాలి. కానీ మనకు పడే ఎఫెక్ట్ డిమోలిషన్ కాస్ట్, ఎక్స్ట్రా మెటీరియల్, ఎక్స్ట్రా లేబర్ టైం లాస్. ఒక్క చిన్న చేంజ్ కూడా వేలలో ఖర్చు పెంచుతుంది. చాలా మంది చీప్ మెటీరియల్ తీసుకుంటారు, అవి ఫ్యూచర్ రిపేర్స్ కి దారితీస్తాయి. ఓవర్ ఎక్స్పెన్సివ్ మెటీరియల్ తీసుకుంటారు, అన్నెసెసరీ కాస్ట్ వేస్ట్ అవుతుంది. టైల్స్ అన్నెసెసరీగా ప్రీమియం బ్రాండ్ తీసుకుంటారు, ఫ్యాన్సీ ఫిట్టింగ్స్ ఎవ్రీవేర్, ఓవర్ డిజైన్డ్ ఎలివేషన్, నీడ్ షో ఆఫ్ కన్ఫ్యూషన్ వల్ల ఖర్చు పెరుగుతుంది. తరచూ జరిగే కామన్ ప్రాబ్లమ్స్, లేబర్ లేట్ గా రావడం, స్కిల్స్ ఉన్న లేబర్స్ చాలా తక్కువ, మిస్టేక్స్ వల్ల మళ్ళీ రీవర్క్ చేస్తారు, లేబర్ కాస్ట్ డైలీ బేసిస్ లో పెరుగుతుంది. కన్స్ట్రక్షన్ డిలే అయితే లేబర్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, మెటీరియల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, రెంట్ ప్లస్ ఈఎంఐ టుగెదర్ మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది. లిటరల్లీ టైమ్ ఈజ్ మనీ. చాలా మంది ఇంజనీర్ లేకుండా ఓన్లీ కాంట్రాక్టర్ మీద డిపెండ్ అవుతారు. దీనివల్ల స్ట్రక్చరల్ మిస్టేక్స్, క్వాంటిటీ మిస్ క్యాల్కులేషన్, సేఫ్టీ ఇష్యూస్, ఓవర్ ఎక్స్పెండిచర్. ఇంజనీర్ ఫీ సేవ్ చేయాలని చూసి లక్షల్లో నష్టపోతారు. ఇల్లు అనేది ఒక ఎమోషన్, ఇది లైఫ్ టైమ్ హౌస్ కాబట్టి ఇల్లు కట్టేటప్పుడు డబ్బు ఎక్కువ ఖర్చు అవడం ఏదో ఒక కారణం వల్ల కాదు. ప్లానింగ్ లో లోపాలు, నాలెడ్జ్ లేకపోవడం, మానిటరింగ్ లేకపోవడం, ఎమోషనల్ డెసిషన్, ఇవన్నీ కలిసి మన బడ్జెట్ ని మింగేస్తాయి. కానీ సరైన ప్లానింగ్, స్టెప్ బై స్టెప్ కంట్రోల్, రైట్ డెసిషన్స్ ఉంటే లక్షల రూపాయలు సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం బడ్జెట్ ఎస్టిమేషన్ ఎలా చేయాలి ఫర్ స్క్వేర్ ఫీట్ రియాలిటీ. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇల్లు కట్టే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి.